నమస్తే, నా పేరు కళ్యాణ్ తనిటి. తల్లికి కూతురికి అభిప్రాయ భేదాలున్నాయా? అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం అనేక కారణాలు ఉండొచ్చు. వ్యక్తిగతంగా ఆ ఇంట్లో ఎలా ఉన్నారు, ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది, ఆమె అభిప్రాయాలు ఏంటి తెలిస్తే జ్యోతిష శాస్త్రంలో 3 పాయింట్స్గా డివైడ్ చేశారు. మొట్టమొదటిది, చంద్రుడు ప్లేస్మెంట్ ఎక్కడుంది, చంద్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నారా, పుణ్యగ్రహాలతో కలిసి ఉన్నారా తెలిస్తే మనం ఆమె ఏమి ఆలోచన అనేది తెలుస్తుంది. సెకండ్ మేజర్ పాయింట్, 4వ భావం అంటే లగ్నం నుంచి 4వ స్థానము ఆర్ చంద్రాత్ నుంచి 4వ స్థానం, అక్కడ మదర్ ప్లేస్మెంట్ ఉంటుంది. అంటే తల్లి ఆమెకి ఎలా సంపూర్ణంగా వ్యవహరిస్తుంది, తల్లికి కూతురు మధ్య సంబంధం ఎలా ఉందని తెలుసు. 3వ మేజర్ పాయింట్, చంద్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నారా అంటే చంద్రుడు రావుతో కలిసి ఉండడం కానీ, చంద్రుడు కేతువుతో కలిసి ఉండడం కానీ, చంద్రుడు శనితో కలిసి ఉండడం కానీ జరిగితే వాళ్ళు ప్రేమ ఉన్నా సరే వ్యక్తం చేసుకోలేరు. దీనివల్ల ఏమర్థమవుతుంది? జ్యోతిష్ శాస్త్రం అనేది మనకు వెలుగు చూపించాలి. దీనివల్ల భయపడకూడదు. ఇంట్లో అమ్మ కానీ, నాన్న కానీ, బాబాయ్ కానీ, పెద్దనాన్న కానీ, చిన్నాన్న కానీ ఎవరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే ఆ అమ్మాయికి అర్థం కాదు. దానివల్ల అంటే వాళ్ళకి మంచి తెలుసు, చెడు తెలుసు, అయినా ఎందుకు వినట్లేదు? అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సినంటే ఇది వ్యక్తిగతంగా కాదు, ఇది వ్యక్తిగత బిహేవియర్ కాదు, చాలా అదర్ అంశాలు కూడా ఉంటాయి. జ్యోతిష్యం కానీ, వాస్తు కానీ, పామిస్ట్రీ కానీ, న్యూమరాలజీ కానీ, గ్రాఫాలజీ కానీ ఈ ప్రభావాన్ని కనిపెట్టచ్చు. ఫైనల్ పాయింట్ చెప్తున్నాను, ఇది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ అమ్మాయికి కానీ, తల్లికి కానీ ఇది పర్సనల్గా టార్గెట్ కాకుండా గ్రహాల ప్రభావం ఉందని తెలిసినప్పుడు మీ పర్సనల్ వెంజన్స్ కానీ, కోపాలు కానీ, తాపాలు కానీ తగ్గిపోతాయి. ఇది అమ్మ నన్ను ఊరికే తిట్టట్లేదు, ప్రజెంట్గా నా పీరియడ్ కొంచెం బాగాలేదు, ఈ మధ్య ఊరికే నేను కసురుకున్నాను, ఎవ్రీ టైం నేను అమ్మ చెప్పినప్పుడు నేను విసుక్కున్నాను, ఓహో ప్రజెంట్గా 7.5 ఉందేమో, ఏమో ఇప్పుడు గ్రహం కొంచెం వీక్గా ఉందని తెలిసినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వరు, అర్థం చేసుకుంటారు. ఈ కోణంలో ఒకసారి ఆలోచిస్తే జ్యోతిష శాస్త్రం చాలా మేలు చేస్తుందని అర్థమవుతుంది. స్వస్తి.